పాస్తా కొందరికి అయితే పేరు చెప్తేనే ఊరిలో వచ్చేస్తాయి. పాస్తా లవర్కి బెస్ట్ అండ్ హెల్దీ వర్షన్ పాస్తా. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? పాస్తా లవర్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు పాస్తాని ఎవ్రీ టైం ఇలానే చేసుకొని తింటారు. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ 5 minutes బాయిల్ అవుతున్న వాటర్లో బ్రోక్లీని అండ్ క్యాష్యూస్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాయిల్ అవుతున్న వాటర్లో పాస్తా, సాల్ట్, ఆయిల్ వేసేసి అవి కూడా 5 minutes కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే వాటర్లో పెట్టుకోవద్దు, వాటర్లో తీసేసి పక్కన పెట్టుకోవాలి, లేకపోతే పాస్తా మెత్తగా అయిపోతుంది. నెక్స్ట్ ప్యాన్లో బటర్ వేసేసి బటర్ కరిగాక గార్లిక్ సన్నగా కట్ చేసుకుంది, క్యారెట్ వేసేసి కొద్దిగా బ్రోక్లీ వేసేసి గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్ వేసుకోవాలి. వీటిని బెల్ పెప్పర్ అని కూడా అంటారు. బటర్లు ఇవన్నీ ఒక 5 minutes ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో బటర్ వేసేసి 1 tablespoon మైదా వేసేసి మైదా 2 minutes ఫ్రై అయ్యాక ఉడికించుకున్న బ్రోక్లీ అండ్ క్యాష్యూ పేస్ట్ కూడా వేసేసి కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉడికించుకున్న పాస్తా వేసేసి ఫ్రై చేసుకున్న వెజ్జీస్ అన్నీ ఉన్నాయి కదా, క్యాప్సికమ్ అవన్నీ వేసేసి 2 minutes కుక్ చేసుకోవాలి. 2 minutes అయ్యాక నెక్స్ట్ చీజ్ స్లైసెస్ వేసుకోవాలి. మీకు నచ్చినంత చీజ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో, బ్లాక్ పెప్పర్, పాస్తా మసాలా వేసేసి ఒక 5 minutes కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఉండే పాస్తా రెడీ. పైనుంచి చీజ్ గ్రేట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.